Harish Academy. Good evening everyone. Welcome to Harish Academy. We will discuss today's current affairs in detail. ఇవాల్టి మన ఫస్ట్ టాపిక్ గిరిజన గ్రామ విజన్ 2030 డిక్లరేషన్, ట్రైబల్ విలేజ్ విజన్ 2030 డిక్లరేషన్. ప్రీవియస్ క్లాసెస్లో మనం ట్రైబల్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిన డిఫరెంట్ ఇనిషియేటివ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఆ ఇనిషియేటివ్స్కి కంటిన్యూషన్లో భాగంగానే ఈ గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఇవాళ అక్టోబర్ 2న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రైబల్ విలేజెస్లో స్పెషల్ గ్రామ సభని నిర్వహించింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, ఈ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ 1,00,000 ట్రైబల్ విలేజెస్లో 1,00,000 గిరిజన గ్రామాలలో స్పెషల్ గ్రామ సభని నిర్వహించింది. ఈ గ్రామ సభలో భాగంగా ట్రైబల్ విలేజ్ విజన్ 2030 డిక్లరేషన్ని తీసుకొని వచ్చారు. దీని ముఖ్య ఉద్దేశం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్టు సెప్టెంబర్ 17న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ముఖ్యంగా ట్రైబల్ మినిస్ట్రీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది, ఆది కర్మయోగి అభియాన్ అని చెప్పేసి. ఆది కర్మయోగి అభియాన్. ఈ ఆది కర్మయోగి అభియాన్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియాలో సుమారుగా 1,00,000 ట్రైబల్ విలేజెస్లో 1,00,000 గిరిజన గ్రామాలలో ట్రైబల్ లీడర్స్ని తయారు చేయాలి, గిరిజన యువతను లీడర్లుగా ప్రోత్సహించాలి, యువతను లీడర్లుగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి తీసుకొని వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఇది గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం తీసుకొని వచ్చినది ఆది కర్మయోగి అభియాన్. ఈ ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా 20 lakh ట్రైబల్ యూత్ని లీడర్స్గా తీర్చిదిద్దుతారు. 20 లక్షల గిరిజన యువతను లీడర్స్గా తీర్చిదిద్దుతారు. ఈ ఆది కర్మయోగి అభియాన్ని 1,00,000 ట్రైబల్ విలేజెస్లో 1,00,000 ట్రైబల్ గ్రామాలలో ఇవి 550 డిస్ట్రిక్ట్స్లలో ఉన్నాయి. ఇండియాలో 550 డిస్ట్రిక్ట్స్లలో 1,00,000 ట్రైబల్ విలేజెస్ని కవర్ చేస్తుంది ఈ ఆది కర్మయోగి అభియాన్. ఈ ఆది కర్మయోగి అభియాన్ 30 స్టేట్స్ అండ్ యూటీస్ని కవర్ చేస్తుంది. ఓవరాల్గా 30 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలని కవర్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఆది కర్మయోగి అభియాన్ క్యాంపెయిన్లో భాగంగానే ఇవాళ అక్టోబర్ 2న ఈ 1,00,000 ట్రైబల్ విలేజెస్లో స్పెషల్గా ఒక గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభ ఈ ట్రైబల్ విలేజ్ విజన్ 2030 డిక్లరేషన్ని అడాప్ట్ చేసుకునింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ గిరిజన గ్రామ యువతను అభివృద్ధి చేయాలి, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి అని చెప్పేసి. ఇక గ్రామ సభ ఇది మనకి 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992 పంచాయతీరాజ్ వ్యవస్థకు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చిన అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటే 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. ఇది పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి రాజ్యాంగబద్ధ హోదా కల్పిస్తుంది. ఇందులో ఆర్టికల్ 243A గ్రామ సభ రోల్ గురించి చెప్తుంది. ఆ గ్రామ అభివృద్ధిలో, ఆ విలేజ్ డెవలప్మెంట్లో గ్రామ సభ రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఆర్టికల్ 243 అంటే గ్రామ సభ గురించి. ఇక ఈ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఎప్పుడు అమల్లోకి వచ్చిందో కూడా ఒకసారి ఐడియా ఉండాలి, ఎందుకంటే ఇది పంచాయతీరాజ్కి సంబంధించినది కాబట్టి. ఏప్రిల్ 24th 1993 అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24th 1993 అమల్లోకి వచ్చింది. ఇక నేషనల్ పంచాయతీరాజ్ డేగా మనము ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 24th సెలబ్రేట్ చేసుకుంటాం. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా ఏప్రిల్ 24ని సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక ఇప్పుడు ఈ ఆది కర్మయోగి అభియాన్ క్యాంపెయిన్లో భాగంగా లాంచ్ చేసిన ఈ ట్రైబల్ విలేజ్ విజన్ 2030 గురించి డిస్కస్ చేసుకున్నాం. అలానే ఇంకొకటి లాంచ్ చేశారు ఇటీవలనే 17th సెప్టెంబర్న ఈ ఆది కర్మయోగి అభియాన్లో భాగంగా ఆది సేవా పర్వ్ అనే దాన్ని కూడా లాంచ్ చేశారు. మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. ఈ ట్రైబల్ ఏరియాస్లో, ట్రైబల్ విలేజెస్లో ఉన్న పీపుల్కి, ఈ ప్రజలకు సేవా తత్వాన్ని అలవాటు చేయాలి అని చెప్పేసి. ఇక ఎవ్రీ ఇయర్ 15th నవంబర్ని మనము 15th నవంబర్న జనజాతీయ గౌరవ దివాస్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్, ఒక ప్రముఖ గిరిజన స్వాతంత్ర ఉద్యమగారుడు బీర్సా ముండా గారి జయంతిని, బర్త్ యానివర్సరీని మనము జనజాతీయ గౌరవ దివాస్ అంటే అది ట్రైబల్ ప్రైడ్ డే, గిరిజనులకు ఒక ప్రైడ్నిచ్చే డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎప్పుడు అంటే 15th నవంబర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ 15th నవంబర్ 2024న ఒక ప్రకటన చేసింది. 15th నవంబర్ 2024 నుంచి 15th నవంబర్ 2025 వరకు జనజాతీయ గౌరవ వర్ష్గా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి పిలుపునిచ్చింది. 15th నవంబర్ 2024 నుంచి 15th నవంబర్ 2025ని జనజాతీయ గౌరవ వర్ష్ అంటే ఇక్కడ ఒక సంవత్సరము, 1 year అని అర్థము.
సో దిస్ ఈజ్ అబౌట్ ట్రైబల్ విలేజ్ విజన్ 2030 డిక్లరేషన్. ఇక ఈ ట్రైబ్స్ అంటేనే గుర్తు రావాల్సింది ఒక స్కీమ్, ఇంపార్టెంట్గా పిఎం జన్మాన్ స్కీమ్, ప్రధానమంత్రి జనజాతీయ న్యాయ మహా అభియాన్ స్కీమ్, పిఎం జన్మాన్. ఇది గిరిజన గ్రామ విజన్ 2030 డిక్లరేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, దేశంలో మొట్టమొదటి బాలల రక్షణ ఆవిష్కరణ నిధిని ప్రారంభించిన యూనిసెఫ్. యూనిసెఫ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాలో చిల్డ్రన్ కోసము ఒక ప్రొటెక్షన్ ఫండ్ని, ఒక రక్షణ నిధిని ప్రారంభించింది యూనిసెఫ్. దాని పేరు వచ్చేసి చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్. చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్నోవేషన్ ఫండ్, బాలల రక్షణ ఆవిష్కరణ నిధి. ఇది ఇండియాలో మొట్టమొదటి ఫండ్ అట. చిల్డ్రన్ కోసము ఇండియాలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రొటెక్షన్ ఫండ్. ఇది వాట్సాప్ ఆధారంగా పనిచేసే ఒక ఇనిషియేటివ్ అని చెప్పవచ్చు. ఈ వాట్సాప్ ఆధారంగా పనిచేసే ఒక ప్రోగ్రాము. ఈ ఫండ్ ముఖ్య ఉద్దేశము చిల్డ్రన్ ప్రొటెక్షన్, బాలల రక్షణ కొరకు, ముఖ్యంగా ఆన్లైన్ సేఫ్టీ. ఈ ఆన్లైన్లో చిల్డ్రన్ ఎక్కువగా అబ్యూస్కి గురవుతూ ఉంటారు. ఈ ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో చిన్నపిల్లలు ఎక్కువగా లైంగిక వేధింపులకు గురవుతూ ఉంటారు. అటువంటి పిల్లల్ని రక్షించడానికి, వాళ్ళ చదువులకి, వాళ్ళ సామాజిక భద్రతకు, సోషల్ సెక్యూరిటీకి అవసరమైన ఫండ్స్ని అందించడం కోసం, ముఖ్యంగా అడలసెంట్ గర్ల్స్, ఈ యుక్త వయసుకు వచ్చిన బాలికలకు అవసరమైన సపోర్ట్ను అందించడం కోసం యూనిసెఫ్ తొలిసారిగా ఇండియాలో ఈ ఫండ్ని లాంచ్ చేసింది. ఇది వాట్సాప్ ఆధారంగా పనిచేస్తుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే చిల్డ్రన్ ఫ్యామిలీస్ ఉంటాయో వాళ్ళకి ఏదైనా ఫండ్ కావాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ యూనిసెఫ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్, యూనిసెఫ్కి సంబంధించిన సంస్థలు వాళ్ళ అప్లికేషన్ని పరిశీలించి ఇఫ్ దే ఆర్ ఎలిజిబుల్, వాళ్ళు అర్హులైనట్టయితే వాళ్లకు అవసరమైన సపోర్టు, అవసరమైన ఆర్థిక సహాయము, నెసెసరీ ఫినాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని ఒక టెక్నాలజీ కంపెనీ, స్పాన్సర్ స్మార్ట్ అనే ఒక కంపెనీ దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంది ఈ ఫండ్ని. యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్. దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్, అమెరికా. నెక్స్ట్ వన్, యూనియన్ క్యాబినెట్ కొన్ని ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునింది. ఒకటి వచ్చేసి పల్సెస్ సెక్టార్లో ఆత్మనిర్భరతను సాధించడానికి. పల్సెస్ పప్పు ధాన్యాలు అంటారు కదా, ఈ ముఖ్యంగా పప్పు ధాన్యాలు ఏవి మనకి, పప్పు ధాన్యాలలో ఈ ఆత్మనిర్భరతను సాధించడం కోసము ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. ఈ పల్సెస్లో అంటే మనం స్వయం సమృద్ధి సాధించాలి, వేరే కంట్రీస్ పైన ఆధారపడుకోకుండా, వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే అవసరం లేకుండా, దిగుమతి చేసుకునే అవసరం లేకుండా మనమే ఈ పల్సెస్ సెక్టార్లో ప్రొడక్షన్ని పెంచుకోవాలి, ఉత్పత్తిని పెంచుకోవాలి అని చెప్పేసి 2025-26 నుంచి 2030-31 వరకు, 2025-26 నుంచి 2030-31 వరకు ఒక స్కీమ్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇక ఇండియా పల్సెస్ విషయానికి వస్తే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్. ప్రపంచంలో ఈ పప్పు ధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తూ ఉన్న దేశము, అత్యధికంగా వినియోగిస్తూ ఉన్న దేశము ఇండియా. బట్ అయితే ఇప్పటికీ కూడా మనము ఈ మనకి పల్సెస్ అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిలో మనం 15-20% దిగుమతి చేసుకుంటా ఉన్నాం. స్టిల్ వీఆర్ ఇంపోర్టింగ్ అబౌట్ 15-20% ఆఫ్ పల్సెస్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. సో ఇప్పుడు ఇంపోర్ట్ డిపెండెన్సీని తగ్గించాలి అంటే, ఈ దిగుమతి భారాన్ని తగ్గించుకోవాలి అంటే, ఆత్మనిర్భరత సాధించాలి అని చెప్పేసి 11,440 crore 11,440 crore ఒక స్కీమ్కి ఆమోదం తెలపడం జరిగింది. ఆ స్కీమ్ పేరే మిషన్ ఫర్ ఆత్మనిర్భరత ఇన్ పల్సెస్. వ్యాలిడిటీ గుర్తుపెట్టుకోండి, 2025-26 నుంచి 30-31 వరకు. దీని ముఖ్య ఉద్దేశము, మెయిన్ ఆబ్జెక్టివ్ 2030-31 కల్లా 350 lakh tons పల్సెస్ని ఉత్పత్తి చేయాలి. 2030-31 కల్లా 350 lakh tonsని ప్రొడ్యూస్ చేయాలి, పండించాలి, ఉత్పత్తి చేయాలి. ఇక ఈ యొక్క స్కీమ్ వల్ల సుమారుగా 2 crore ఫార్మర్స్ బెనిఫిట్ పొందబోతా ఉన్నారట. 2 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరబోతా ఉంది ఈ పథకం వల్ల. అలానే ఈ పల్సెస్ని మనము పండించిన తర్వాత, ఈ పప్పు ధాన్యాలు పండించి వాటిని కోసిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ అనేసి ఎక్కువగా ఉంటాయి. అంటే ఆ పంటను మనం ప్రాసెస్ చేసేటప్పుడు, పండించిన పంటను ప్రాసెస్ చేసేటప్పుడు ఆ పంటను మనం నష్టపోతాం. కొన్ని వాతావరణ పరిస్థితుల వల్ల, వర్షాలు అటువంటి వచ్చినప్పుడు ఆ పంట నష్టపోతుంది. సో ఆ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ని, ఆ పంట కోసిన తర్వాత అటువంటి నష్టాలను నివారించడం కోసము
1000 ప్రాసెసింగ్ యూనిట్స్ని, దేశవ్యాప్తంగా 1000 ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారట ఈ స్కీమ్ కింద. ఇక అలానే రాబోయే 4 ఇయర్స్లో, నెక్స్ట్ 4 ఇయర్స్లో తుర్, ఉరద్, మసూర్ దాలు, ఇవి 3 రకాల పప్పు ధాన్యాలు, తుర్, ఉరద్, మసూర్ అనే 3 రకాల పప్పు ధాన్యాలను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే 100% ప్రొక్యూర్ చేయబోతా ఉందట. 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీటిని రైతుల నుంచి సేకరించబోతా ఉంది, రైతుల నుంచి కొనబోతా ఉంది. గుర్తుపెట్టుకోండి, అవి ఏమేమి పప్పు ధాన్యాలు అంటే తుర్, ఉరద్, మసూర్. 4 ఇయర్స్ గాను, రాబోయే 4 ఏళ్ల కాలానికి గాను గవర్నమెంటే కొంటుంది, వాళ్ళ దగ్గర రైతుల నుంచి ప్రొక్యూర్ చేస్తుంది. ఇక అలానే సాతి పోర్టల్ అనేది కూడా లాంచ్ చేసిందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సాతి పోర్టల్ ఎందుకు ముఖ్య ఉద్దేశం, ఈ రైతులకి పల్సెస్కి సంబంధించి, పప్పు ధాన్యాలకు సంబంధించి క్వాలిటీ సీడ్స్ అందించడం కోసం, నాణ్యమైన విత్తనాలు అందించడం కోసం సాతి పోర్టల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ మిషన్లో భాగంగా ఈ పల్సెస్ సెక్టార్లో, ఈ పప్పు ధాన్యాల రంగంలో ఆత్మనిర్భరతను సాధించడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 5 ఇయర్ ప్లాన్స్ని తయారు చేసుకుంటాయట. ఈ పప్పు ధాన్యాల రంగంలో ఆత్మనిర్భరతను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాన్స్ని రూపొందించుకుంటాయి. ఆ ప్లాన్స్ టైం వచ్చేసి ఒక్కొక్క ప్లాన్ 5 ఇయర్ ప్లాన్, 5 ఏళ్ల కాలానికి గాను ప్రణాళిక రచించుకుంటాయట. నెక్స్ట్ వన్, అగైన్ మరొక ముఖ్యమైన కేబినెట్ నిర్ణయం, ఎంఎస్పి ఫర్ రబీ క్రాప్స్. కేంద్ర ప్రభుత్వము రబీ పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజ్ని పెంచింది, కనీస మద్దతు ధర. మినిమం సపోర్ట్ ప్రైజ్ అంటే కనీస మద్దతు ధర. ఈ రబీ క్రాప్స్కి కనీస మద్దతు ధరను పెంచింది, ప్రకటించింది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఇటువంటివి న్యూస్లో ఉన్నప్పుడు ఫ్యాక్ట్స్, ఏ పంటకు అత్యధికంగా ఎంఎస్పిని పెంచింది, అసలు ఎంఎస్పి అంటే ఏంటి, ఎంఎస్పిని ఎన్నిసార్లు సంవత్సరానికి అనౌన్స్ చేస్తారు, ఎంఎస్పి కింద ఎన్ని పంటలు కవర్ అవుతాయి, ఎంఎస్పిని అనౌన్స్ చేసేది ఎవరు, ఎవరు రికమెండ్ చేస్తారు, ఏ ప్రభుత్వము దీన్ని అనౌన్స్ చేస్తుందో అటువంటి బేసిక్ డీటెయిల్స్ తెలియాలి. ఎందుకంటే ఎకానమీలో ఎంఎస్పి హెల్ప్ అవుతుంది, జాగ్రఫీలో రబీ క్రాప్స్ హెల్ప్ అవుతుంది. మనకి పంటలు ఖరీఫ్ క్రాప్స్, రబీ క్రాప్స్ అని ఉంటాయి. ఖరీఫ్ అంటే వర్షాకాలంలో వేసే పంటలు, ప్యాడీ, వరి, జోవారు, బాజ్రా, అటువంటివి. ఇక రబీ క్రాప్స్ అంటే ఈ శీతాకాలంలో వేసే పంటలు, ఈ సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో వేస్తారు పంటల్ని. నెక్స్ట్ ఇయర్ మార్చి, ఏప్రిల్లో ఈ పంటని కోస్తారు. గుర్తుపెట్టుకోండి, రబీ క్రాప్స్ అంటే ఈ అక్టోబరు ఆ టైంలో పంటలు వేస్తారు. నెక్స్ట్ ఇయర్ మార్చి, ఏప్రిల్ ఆ వర్షాకాలం వచ్చే టైం కల్లా కోసేస్తారు. అంటే మనకి జనరల్గా ఒక 1 ఇయర్లో 2 రకాల పంటలు వేస్తారు కదా, ఖరీఫ్, రబీ అని చెప్పేసి. ఇప్పుడు రబీ పంటలు అంటే ఏమొస్తాయి, వీట్, గోధుమ, బార్లీ, ఆవాలు, మస్టర్డ్ అంటే ఆవాలు, మస్టర్డ్, ఆవాలు, రేప్ సీడ్ అని, గ్రామ్ అని, ఇటువంటివి. ఈ వీట్, గోధుమ, బార్లీ, సాఫ్లవర్ అనే ఒక రకమైన పంట, ఇవి రబీ పంటల కిందకు వస్తాయట. ఇక ఎంఎస్పి విషయానికి వస్తే కనీస మద్దతు ధరని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి 2 సార్లు అనౌన్స్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ అనౌన్స్ ఎంఎస్పి ఫర్ టూ టైమ్స్ ఇన్ ఏ ఇయర్. ఒకసారి ఖరీఫ్ పంటలు వేసే ముందు ఒకసారి ఎంఎస్పి అనౌన్స్ చేస్తారు, రబీ పంటలు వేసే ముందు ఒకసారి అనౌన్స్ చేస్తారు, అంతే కదా. ఎంఎస్పి మద్దతును బట్టే ఇప్పుడు రైతులు డిసైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ ఫ్లవర్కి క్వింటాల్కి 600 రూపీస్ ఎంఎస్పి పెంచినారు. ఇప్పుడు ఎంఎస్పి పెంచారు కాబట్టి ఇవి ఎక్కువగా వేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. అది ముఖ్య ఉద్దేశం. పంట వేయడానికి ముందే ఎంఎస్పిని అనౌన్స్ చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఇప్పుడు అత్యధికంగా ఏ పంటకు పెంచారు అంటే సాఫ్ ఫ్లవర్ అనే పంటకి. సాఫ్ ఫ్లవర్ అంటే ఒక రకమైన ఫ్లవర్ పంట. ఈ పంటకు క్వింటాల్కు 600 రూపీస్, క్వింటాల్కి 600 రూపీస్ పెంచారు. ఇదే హైయెస్ట్. 2026-27 మార్కెటింగ్ సీజన్కి గాను, అంటే నెక్స్ట్ ఇయర్ రాబోయే మార్కెటింగ్ సీజన్, అంతే కదా. నెక్స్ట్ ఇయర్ మార్చ్, ఏప్రిల్లో ఈ పంటను కోస్తే మనం 2026-27 ఆర్థిక సంవత్సరంలోకి ఎంటర్ అవుతాం. 2026-27 మార్కెటింగ్ సీజన్ కోసము రబీ క్రాప్స్కి ఎంఎస్పి పెంచడం జరిగింది. ఇక గుర్తుపెట్టుకోండి, సాఫ్ ఫ్లవర్కి అత్యధికంగా 600 రూపీస్ పెంచారు. ఇది మనకి ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఇది పెట్టవచ్చు. ఇక ఎంఎస్పి విషయానికి వస్తే కనీస మద్దతు ధర, దీన్ని రికమెండ్ చేసేది ఒక కమిషన్ ఉంటుంది, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్ అనే ఒక కమిషన్ రికమెండ్ చేస్తే, అంటే సలహా ఇస్తే, దాన్ని క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో ఉండే క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ దాన్ని అప్రూవ్ చేస్తుంది, ఆమోదిస్తుంది.
ఓవరాల్గా 22 క్రాప్స్కి 22 రకాల పంటలకి ఎంఎస్పిని అనౌన్స్ చేయడం జరుగుతుంది. జనరల్గా షుగర్ కేన్కి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ అందిస్తారు. చెరుకు పంటకైతే ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్ అంటారు. ఇది కూడా ఒక రకమైన కనీస మద్దతు ధరే. బట్ కానీ ఎంఎస్పి అంటే 22 క్రాప్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. షుగర్ కేన్కి ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైజ్, ఇది కూడా ఒక రకమైన కనీస మద్దతు ధర. బట్ ఎంఎస్పి అంటే 22 క్రాప్స్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అనౌన్స్ చేస్తుంది. ఎవరు అనౌన్స్ చేస్తారు? కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎంఎస్పి. ఇక్కడ మనకి రబీ పంటలు అయితే గుర్తుంచుకోండి, వీటు, బార్లీ అవి వస్తాయి. నెక్స్ట్ వన్ అగైన్ అనదర్ క్యాబినెట్ డెసిషన్, మరొక క్యాబినెట్ నిర్ణయము. ఇది డైరెక్ట్గా మనకి ఫ్యాక్ట్. ఒక లైక్ హైవేకి సంబంధించి అస్సాంలోని నేషనల్ హైవే 715 హైవే పైన ఉన్న ఒక రోడ్డు సెక్షన్ని 4 లేన్ రోడ్డుగా 4 లేన్ల రహదారిగా డెవలప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనకి జస్ట్ ఇవి రోడ్ ప్రాజెక్ట్స్ కాబట్టి కనెక్టివిటీని ఇంప్రూవ్ చేస్తాయి. సో మనకి అది ఏ స్టేటు, అది ఏ హైవే, ఆ పేరు ఎక్కడ అని తెలుసుకుంటే సరిపోతుంది. అస్సాంలోని నేషనల్ హైవే 715, దాని పేరు వచ్చేసి కాలీబోర్ టు నుమాలీగర్ రోడ్ సెక్షన్ని 4 లేన్గా 4 రోడ్ల హైవేగా 4 లేన్ల హైవేగా దీన్ని డెవలప్ చేయబోతా ఉన్నారట. మనకి దట్స్ ఎనఫ్. అగైన్ మరొక క్యాబినెట్ డెసిషన్, 57 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. 57 న్యూ కేంద్రీయ విద్యాలయాస్ గోయింగ్ టు బి సెటప్ బై గవర్నమెంట్. ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు అనేవి సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్, ముఖ్యంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చిల్డ్రన్కి చదువులు అందించడం కోసము ఏర్పాటు చేసే స్కూల్స్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, అంటే ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు కావచ్చు, ట్రాన్స్ఫర్ కాని ఉద్యోగులు కూడా కావచ్చు, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చిల్డ్రన్కి, వాళ్ళ పిల్లలకు ఎడ్యుకేషన్ అందించడం కోసము కేంద్రీయ విద్యాలయ అనే కాన్సెప్ట్ని 1962లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది. ఈ విధానాన్ని 1962లో. ఈ కేంద్రీయ విద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదువుకోవచ్చు, అలానే డిఫెన్సు, పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళ పిల్లలు కూడా ఇందులో చదువుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెక్స్ట్ 9 ఇయర్స్లో 2026-27తో మొదలుపెట్టి 9 ఇయర్స్ కాలానికి గాను, 9 ఏళ్ల కాలానికి గాను 5,862.55 crore, 5,862.55 crore ఈ 57 కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయబోతా ఉన్నారట. మనకి ఫ్యాక్ట్ ఇది సరిపోతుంది. ఇక ప్రస్తుతం ఇండియాలో ఈ కేంద్రీయ విద్యాలయాలు 1288 ఉన్నాయట. 1288 ఉన్నాయి. అయితే ఇందులో అబ్రాడ్లో కూడా 3 ఉన్నాయి. మనకి అది ముఖ్యం. ఈ కేంద్రీయ విద్యాలయాలు విదేశాల్లో కూడా 3 ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే రష్యాలోని మాస్కో, ఇరాన్లోని టెహ్రాన్లో ఒకటి ఉంది, నేపాల్లోని కాఠ్మండులో ఒక కేంద్రీయ విద్యాలయం. ఓవరాల్గా 3 కేంద్రీయ విద్యాలయాలు విదేశాల్లో ఉన్నాయి, 3 దేశాల్లో ఉన్నాయి. ఇక ఇందులో సుమారుగా ఈ 1288 కేంద్రీయ విద్యాలయాల్లో 13.62 lakh స్టూడెంట్స్ చదువుకుంటున్నారట. 13.62 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారట. ఇక ఇప్పుడు మరో 57 జాయిన్ కాబోతా ఉన్నాయి. నెక్స్ట్ వన్, ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో 100 రూపీస్ కాయిన్ స్టాంపును రిలీజ్ చేసిన ప్రైమ్ మినిస్టర్ మోడీ. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఇది 1925లో ఏర్పాటైంది. 1925లో ఇది ఒక హిందుత్వ ఆర్గనైజేషన్ అని చెప్పవచ్చు. ఈ ఆర్గనైజేషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు 100 రూపీస్ కాయిన్ని రిలీజ్ చేశారట. ఇది ఈ ఆర్ఎస్ఎస్ ఏర్పాటై, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పాటై 100 ఇయర్స్ పూర్తయిన సందర్భంగా. అయితే మరి ఏం స్పెషాలిటీ ఉందంటే, ఫర్ ద ఫస్ట్ టైం తొలిసారిగా ఒక కాయిన్ పైన భారతమాత బొమ్మని, భారతమాత ఇమేజ్ని ఏర్పాటు చేశారట. జనరల్గా కాయిన్ పైన భారతమాత ఇమేజ్ ఉండదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం కాయిన్ పైన భారతమాత ఇమేజ్ని చిత్రీకరించారు. ఇక ఆర్ఎస్ఎస్ విషయానికి వస్తే, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇలా ఉంటారు ఇమేజ్లో చూస్తున్నట్టు. వీళ్ళు ఫౌండరు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెద్గేవర్. ఆర్ఎస్ఎస్ ఫౌండరు డాక్టర్ కేశవ్ బలిరామ్ హెద్గేవర్ అట. ఈ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాగపూర్లో ఉంటుంది, మహారాష్ట్రలోని
నాగపూర్ దీని ప్రధాన కార్యాలయము. ఈ కాయిన్ వచ్చేసి ఈ కాయిన్కి రెండు సైడ్ల ఏముంటాయి కూడా మనం తెలుసుకోవాలి. ఒక సైడ్ వచ్చేసి నేషనల్ ఎంబ్లము, జాతీయ చిహ్నము, మరో సైడు భారతమాత ఇమేజ్ ఉంది. భారతమాత వరద ముద్రలో ఉంటుందట, అంటే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఒక చేయితో బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు ఉంది. ఇక్కడ వీళ్ళు ఈ స్వయం సేవక్ సంఘ్ సభ్యులు భారతమాతకు సెల్యూట్ చేస్తున్నట్టుగా ఇమేజ్ ఉంది. ఇక్కడ ఇక్కడ ఈ భారతమాత ఇమేజ్లో లయన్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ యానిమల్ కూడా ఏది ఉందంటే లయన్. ఇక మరి ఈ కాయిన్ పైన ఏం మోటోని వేశారు అంటే స్లోగన్ వచ్చేసి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మోటో ఈ కాయిన్ పైన ఏం ముద్రించారు అంటే రాష్ట్రయ స్వాహ ఇదం రాష్ట్రయ ఇదం నమమ, రాష్ట్రయ స్వాహ ఇదం రాష్ట్రయ ఇదం నమమ అనే ఒక స్లోగన్ని చిత్రీకరించారట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 100 రూపీస్ కాయిన్ ఫర్ ద ఫస్ట్ టైం భరతమాత చిత్రం. నెక్స్ట్ వన్ ఎకానమీకి సంబంధించి పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డ్. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది. ఇండియాలో పేమెంట్స్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం కోసం, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం యూపీఐ సేవలు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా మనము డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాము. పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మనకి బ్యాంకింగ్ సేవలు కూడా అందుతూ ఉంటాయి. సో ఇటువంటి పేమెంట్ సిస్టమ్స్ని రెగ్యులేట్ చేయడం కోసం, నియంత్రించడం కోసము 6 మెంబర్స్తో 6 మంది సభ్యులతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని ఏర్పాటు చేసింది. దీని ముఖ్య ఉద్దేశం పేమెంట్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయాలి. మరి ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుకి చైర్పర్సన్గా, హెడ్గా ఆర్బీఐ గవర్నర్ ఉంటారు. ఆర్బీఐ గవర్నర్, ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది ఆ 6 మెంబర్స్ని ఎవరు నియమిస్తారు, ఎవరు ఉంటారు అనేది కూడా మనకు తెలుసుకోవాలా. ఇవి ఎకానమీ రిలేటెడ్ కాబట్టి తప్పకుండా స్టేట్మెంట్స్లలో అడుగుతాడు. ఫస్ట్ ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని ఏ చట్టం కింద ఏర్పాటు చేశారంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007, పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద ఏర్పాటు చేశారు. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఆ 6 మెంబర్స్లో ఆర్బీఐకి సంబంధించి వాళ్ళు 3 ఉంటారు. 3ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తుంది. మనం వాళ్ళు తెలుసుకోవాలి. చైర్మన్ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, మరొక ఇద్దరిని ఆర్బీఐ నామినేట్ చేస్తుంది. ఒకరు డిప్యూటీ గవర్నరు, మరొకరు పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్కు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. వీళ్ళు 3 కూడా ఆర్బీఐ నుంచి. మనం తెలుసుకున్నాం ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్సు 4 ఉంటారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం శిరీష్ చంద్ర ముర్ము గారిని డిప్యూటీ గవర్నర్గా నియమించిందని చెప్పేసి. సో గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐకి ఎంతమంది డిప్యూటీ గవర్నర్లు? 4 ఉంటారు. వాళ్ళని 4 ఏళ్ల పదవీ కాలానికి కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఆర్బీఐ గవర్నర్ కావచ్చు, డిప్యూటీ గవర్నర్లు, వాళ్ళ పదవీ కాలము 4 ఏళ్ళు. సో వీళ్ళు 3 ఆర్బీఐ నుంచి ఉంటారు. మరో 3ని గవర్నమెంట్ నియమించింది. ఒకరు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ, ఈ ఫైనాన్షియల్ సేవల విభాగము సెక్రటరీ ఒకరు. అలానే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సెక్రటరీ ఒకరు. మరొకరు మాజీ టెలికాం సెక్రటరీ, మాజీ టెలికాం కార్యదర్శి అరుణా సుందర రాజన్ గారు. సో వీళ్ళు 6 ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి గతంలో ఏముండేది? పేమెంట్స్ సిస్టమ్స్ని, భారతదేశంలో ఈ పేమెంట్ సిస్టమ్స్ని నియంత్రించడం కోసము గతంలో వేరేది ఉండేది. ఆ బోర్డుని ఇప్పుడు ఇది రీప్లేస్ చేసింది. ఆ బోర్డు స్థానంలో ఇది వచ్చింది. గతంలో ఏది ఉండేదంటే బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్. గతంలో బోర్డ్ ఫర్ రెగ్యులేషన్ అండ్ సూపర్విజన్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్, బీపీఎస్ఎస్ అనేది ఉండేది. ఇప్పుడు దీని స్థానంలో పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇందులో 6 ఉంటారు పిఆర్బిలో, పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డులో. గతంలో ఉన్న బీపీఎస్ఎస్ బోర్డులో 5 మెంబర్సే ఉండేవాళ్ళు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా మనకి. గతంలో 5 మంది ఉండేవాళ్ళు దీంట్లో. మరి గతంలో ఇది బీపీఎస్ఎస్ ఏదైతే ఉండిందో అందులో గవర్నమెంట్ నామినీస్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. గతంలో ఉన్న బీపీఎస్ఎస్ బోర్డులో గవర్నమెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉండేవాళ్ళు కాదు, అంతా ఆర్బీఐకి చెందిన వ్యక్తులు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డులో మాత్రం 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ పిఆర్బి విషయానికి వస్తే ఇది సంవత్సరానికి ఎన్నిసార్లు మీట్ అవుతుంది? సరే, పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుని ఏర్పాటు చేశారు. ఇది సంవత్సరానికి కనీసం 2 సార్లు మీట్ అవ్వాలి. ఇట్ షుడ్ మీట్ అట్లీస్ట్ ట్వైస్ ఏ ఇయర్. సంవత్సరానికి 2 సార్లు మీట్ అవ్వాలి. మరి ఏ విధంగా డెసిషన్స్ని తీసుకుంటారు, నిర్ణయాలని అంటే మెజారిటీ ద్వారా. దోజ్ హు ఆర్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్,
దట్ విల్ బి డిసైడెడ్ బై మెజారిటీ. ఎవరైతే వ్యక్తులు హాజరయ్యి ఓటు వేస్తారో వాళ్ళల్లో మెజారిటీ ఆధారంగా నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5 అటెండ్ అయ్యారు అనుకుందాం, 5 మాత్రమే అటెండ్ అయ్యారు అనుకుందాం గవర్నర్తో కలుపుకొని. ఇందులో ఇద్దరు ఒక నిర్ణయానికి అనుకూలంగా ఓటేశారు, మరొక ఇద్దరు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటేశారు అనుకుందాం. అంటే ఇప్పుడు టై అయింది, అంటే ఫలితం రావట్లేదు. ఒక ఇద్దరు ఒక సైడ్ ఉన్నారు, ఒక ఇద్దరు ఇంకో సైడ్ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు టై అయినప్పుడు ఎవరికి హక్కు ఉంటుందంటే క్యాస్టింగ్ ఓటు అని ఉంటుంది. క్యాస్టింగ్ ఓటు, నిర్ణయ హక్కు, నిర్ణయ ఓటు. ఆ నిర్ణయ ఓటుని గవర్నర్ నిర్ణయిస్తాడు. అంటే క్యాస్టింగ్ ఓట్ విల్ బి డిసైడెడ్ బై గవర్నర్ నిర్ణయం తీసుకుంటాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డుకి పర్మనెంట్ ఇన్వైటీగా, శాశ్వత ఆహ్వాన ప్రతినిధిగా ఆర్బీఐ ప్రిన్సిపల్ లీగల్ అడ్వైజర్ ఉంటారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన న్యాయ సలహాదారు శాశ్వత ఆహ్వాన ప్రతినిధిగా ఉంటారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో ఈ పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. మరి దీన్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు అంటే ఆర్బీఐకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ విభాగము దీనికి సపోర్ట్ ఇస్తుంది, అవసరమైన సపోర్ట్. ఇక ఆర్బీఐ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. April 1, 1935 ఏర్పాటైంది. ఆర్బీఐ యాక్ట్ 1934 కింద ఏర్పాటైంది. బ్యాంకర్ ఆఫ్ బ్యాంక్స్ అంటారు దీన్ని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ డీటెయిల్గా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్, అగైన్ ఎకానమీకి సంబంధించి భారతదేశ వృద్ధికి సంబంధించి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తన అంచనాలను ప్రకటించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గేవ్ ఇట్స్ ఫోర్కాస్ట్ అబౌట్ ఇండియాస్ గ్రోత్. తన అంచనాలను ప్రకటించింది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను భారతదేశ వృద్ధి రేటు, ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్టు 6.5% ఉంటుందని చెప్పేసి ఏడీబీ చెప్పింది. April 2025లో ఏమని చెప్పిందంటే 6.7% ఉండొచ్చు ఈ సంవత్సరం అని చెప్పింది. కానీ యుఎస్ఏ టారిఫ్స్ వేస్తూ ఉంది కదా, భారతదేశానికి చెందిన వస్తువులపైన, ఇండియన్ గూడ్స్ పైన 50% టారిఫ్స్ వేసింది అమెరికా. 50% దిగుమతి సుంకాలు వేసింది. ఆల్రెడీ ఇప్పుడు అమెరికా బయట ఏవైనా సినిమాలను నిర్మిస్తే 100% అదనపు సుంకాన్ని కూడా వేస్తామని చెప్పేసి ట్రంప్ ప్రకటించాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో సినిమాలను మనం నిర్మిస్తే, ఇఫ్ వి కన్స్ట్రక్ట్ మూవీస్ ఇన్ ఇండియా, ఆ సినిమాలపైన అంటే విదేశాల్లో నిర్మించే సినిమాలపైన 100% అడిషనల్ టారిఫ్ను వేస్తూ ఉన్నట్టు ట్రంప్ ప్రకటించాడు. సో ఇది కూడా మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో ఈ కాంటెక్స్ట్లో ఈ టారిఫ్స్ వల్ల ఇండియా గ్రోత్ అనేది కొద్దిగా తగ్గవచ్చు అని చెప్పేసి ప్రకటించింది ఏడీబీ. సో 25-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను 6.5% ఉంటుందని చెప్పింది. అలానే 2026-27కి కూడా 6.5% ఉంటుందని చెప్పేసి అంచనా ఇచ్చింది. ఇక ఏడీబీ విషయానికి వస్తే దీని హెడ్ క్వార్టర్స్ మనీలా, ఫిలిప్పైన్స్ కంట్రీ. ఇది 1966లో ఏర్పాటైంది. 69 కంట్రీస్ ఉంటాయి ఏడీబీలో, 69 దేశాలు. దీని ముఖ్య ఉద్దేశం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చేపట్టాలి. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు అందిస్తుంది ఏడీబీ. ఇందులో ఇండియా కూడా మెంబరు. ఈ 69 కంట్రీస్లో 50 కంట్రీస్ ఆసియా ప్రాంతం నుంచి ఉన్నాయి. మరో 19 కంట్రీస్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఆసియా. మరో 19 దేశాలు ఆసియా వెలుపల దేశాలు. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి భారతదేశ బయోటెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి థర్మో ఫిషర్తో డిపిఐఐటి అవగాహన ఒప్పందం. డిపిఐఐటి అంటే డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. డిపార్ట్మెంట్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇండియాలో బయోటెక్నాలజీ సెక్టార్ను డెవలప్ చేయాలి, భారతదేశ బయో ఎకానమీని డెవలప్ చేయాలి అని చెప్పేసి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీకి చెందిన డిపిఐఐటి, ఈ డిపిఐఐటి థర్మో ఫిషర్ అనే ఒక కంపెనీతో, థర్మో ఫిషర్ అనే ఒక ఆర్గనైజేషన్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకునింది, ఒక ఎంఓయు. ఇక్కడ బయో ఎకానమీ అంటే బయోలాజికల్ రిసోర్సెస్ నుంచి మనము సంపాదించే ఆదాయం. ఫర్ ఎగ్జాంపుల్ బయోఫ్యూయల్స్ చూస్తూ ఉన్నాం మనము. ఈ బయోఫ్యూయల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం, నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ 2018. ఈ బయోఫ్యూయల్స్ అంటే వేస్ట్ నుంచి ఎనర్జీ, ఈ వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేస్తే ఇటువంటి ఆదాయాన్ని, ఇటువంటి ఎకానమీని అంతా కూడా బయో ఎకానమీ అంటారు. ఇప్పుడు బయోటెక్నాలజీ సెక్టార్లో డిఫరెంట్ ఇన్నోవేషన్స్ వస్తూ ఉన్నాయి.
ఇప్పుడు జీన్ ఎడిటింగ్ కావచ్చు, జన్యు మార్పిడి, జన్యు సవరణ, ఇవన్నీ కూడా బయో ఎకానమీనే. సో ఈ బయోటెక్నాలజీని డెవలప్ చేయాలి. ఈ బయోటెక్నాలజీని డెవలప్ చేయడం కోసం ముఖ్యంగా బయోటెక్నాలజీ రంగంలో స్టార్టప్స్ని డెవలప్ చేయడం కోసము ఈ ఒప్పందము హెల్ప్ అవుతుందట. ఈ ఎంఓయూలో భాగంగా రాబోయే 3 ఏళ్లలో నెక్స్ట్ 3 ఇయర్స్లో 500+ బయోటెక్ స్టార్టప్స్కి 500కు పైగా బయోటెక్ కంపెనీలకి అవసరమైన ఫండింగ్, అవసరమైన ఆర్థిక సహకారము, అవసరమైన మెంటార్షిప్ సపోర్టు, అవసరమైన కౌన్సిలింగ్లు కావచ్చు, అవసరమైన సలహాలు, ఇవన్నీ కూడా అందించబోతా ఉన్నారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరితో కుదిరింది ఒప్పందం. ఇక బయోటెక్నాలజీ అంటేనే గుర్తు రావాల్సింది మనకి వాల్యూ ఎంత ఉంది, ఇండియన్ బయో ఎకానమీ వాల్యూ ఎంత ఉంది. 2024లో భారతదేశ బయో ఎకానమీ విలువ ఎంత ఉందో కూడా తెలుసుకోవాలి. అబౌట్ 165 బిలియన్ ఉంది. 2024లో భారతదేశ బయో ఎకానమీ విలువ 165 బిలియన్. ఇండియాలో సుమారుగా 10,000 బయోటెక్ స్టార్టప్స్ ఉన్నాయట. ఇండియాలో ప్రెజెంట్ ఆల్మోస్ట్ 10,000 బయోటెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. ఇటీవలనే స్పేస్ మెడిసిన్కి సంబంధించి, అంటే ఈ అంతరిక్షంలోకి ఎవరైతే వ్యోమగోములు వెళ్తూ ఉంటారో వాళ్ళకి అక్కడ కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి, సో అక్కడ వీళ్ళకి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకి అవసరమైన మెడిసిన్స్ని తయారు చేయడం కోసం స్పేస్ మెడిసిన్ని తయారు చేయడం కోసము ఇటీవల ఇస్రో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకునింది. ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, బట్ అగైన్ వీఆర్ రీకాలింగ్. ఇక ఇటీవలనే మార్చ్ నెలలో బిరాక్ అనే ఒక సంస్థ ఉంటుంది, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్. బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ఫౌండేషన్ డే సందర్భంగా, అది ఏర్పాటైన దినోత్సవం సందర్భంగా రెండు ఇనిషియేటివ్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు లాంచ్ చేశారు March 21, 2025. అది ఒకటి వచ్చేసి ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2025 అని చెప్పేసి, ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2025ని ఈ బిరాక్ ఫౌండేషన్ డే సందర్భంగా లాంచ్ చేశారు. ఇక్కడ ఇండియా బయో ఎకానమీ రిపోర్ట్ 2025ని రిలీజ్ చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద ఉండే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు బిరాక్ సంస్థ కలిసి ఈ బయో ఎకానమీ రిపోర్ట్ని ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలో బయో ఎకానమీ ఏ విధంగా డెవలప్ అవుతా ఉంది, ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఆ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది మనకి. ఇక అలానే అదే బిరాక్ ఫౌండేషన్ డే సందర్భంగా బయోసార్తి ఇనిషియేటివ్ని కూడా లాంచ్ చేశారు. బయోసార్తి అనే ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని, దీని ముఖ్య ఉద్దేశం బయోటెక్నాలజీ స్టార్టప్స్కు అవసరమైన అంతర్జాతీయ సపోర్టు, గ్లోబల్ మెంటరింగ్ సపోర్టు, అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది, బయోసార్తి ఇనిషియేటివ్. సో గుర్తుపెట్టుకోండి, దీన్ని లాంచ్ చేసిన మంత్రిత్వ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. వార్తల్లో వ్యక్తులు. యుద్ధ నేరాలు మరియు రాజద్రోహం కేసులో కాంగో మాజీ అధ్యక్షుడు జోసెఫ్ కబిలాకు మరణశిక్ష. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇది ఒక సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. ఈ ఆఫ్రికా ఖండంలో సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ. దీని క్యాపిటల్ కిన్షాసా. ఆ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోకి గతంలో ప్రెసిడెంట్గా పనిచేసిన జోసెఫ్ కబిలా అనే వ్యక్తికి మరణశిక్ష విధించింది అక్కడ కోర్టులు. దీనికి ప్రధాన కారణము, ఈయన ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు 2001 నుంచి 2019 వరకు ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు అక్కడ ఒక రెబల్ గ్రూప్ ఉండేదట, M23 అనే ఒక రెబల్ గ్రూప్. M23 అనే ఒక రెబల్ గ్రూప్ ఏ దేశానికి చెందినదంటే డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఆ M23 అనే రెబల్ గ్రూప్ని ఈయన ఎక్కువగా సపోర్ట్ చేశారట. అంటే ఒక రకంగా వాళ్ళు అక్కడ దాడులు చేసే ఒక గ్రూప్ అది, దానికి ఈయన సపోర్ట్ చేశాడు, దేశంలో లా అండ్ ఆర్డర్ని క్షీణించేలా చేశాడు అని చెప్పేసి ఈయనకి మరణశిక్ష విధించడం జరిగింది. బట్ ఈయన ప్రస్తుతానికైతే ఎక్కడున్నాడో కూడా తెలియదట. హీఈస్ ఇన్ ఎక్సైల్ సిన్స్ 2023. హీఈస్ ఇన్ ఎక్సైల్ ఫ్రమ్ 2023. 2023 నుంచి కనబడటం లేదట. నెక్స్ట్ వన్, అపాయింట్మెంట్స్. ఎన్సిసి డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్. నేషనల్ క్యాడెట్ కార్ప్స్, ఎన్సిసి అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్, డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్
వీరేంద్ర వాత్స్ని నియమించడం జరిగింది. ఇక ఎన్సిసి అంటేనే గుర్తు రావాల్సింది ఫస్ట్, ఇది ఒక ట్రై సర్వీస్ ఆర్గనైజేషన్, త్రివిధ దళాలకు చెందిన ఒక ఆర్గనైజేషన్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కు చెందిన వ్యక్తులు ఇందులో ఉంటారు, ఎన్సిసిలో భాగం. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ అని కూడా చెప్పవచ్చు. మనం చూస్తూ ఉంటాం ఎన్సిసి క్యాడెట్స్ అని చెప్పేసి. ఇది ఒక వాలంటరీ ఆర్గనైజేషన్. ఈ ఎన్సిసిలో ఎవరైనా జాయిన్ కావచ్చు. హై స్కూల్లో చదువుతా ఉన్న స్టూడెంట్స్, కాలేజెస్లో జరుగుతూ ఉన్న స్టూడెంట్స్ వాలంటీర్స్గా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళకి బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళు ఎన్సిసిలో జాయిన్ అయితే వాళ్ళకి బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు. వన్స్ వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్మీ రిక్రూట్మెంట్ జరిగేటప్పుడు, ఈ ఆర్మీలోకి తీసుకునేటప్పుడు ఈ ఎన్సిసి దళాలకి కొద్దిగా ప్రయారిటీ ఎక్కువగా ఇస్తారట. నార్మల్ పర్సన్స్తో పోల్చుకుంటే ఎన్సిసి క్యాడెట్స్కి కొద్దిగా ప్రయారిటీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా సర్వీస్ చేసి ఉంటారు కాబట్టి. ఇక ఈ నేషనల్ క్యాడెట్ కార్ప్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ. 1948లో ఏర్పాటైంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద ఉంటుంది, డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కింద ఉండే ఒక ట్రై సర్వీసెస్ ఆర్గనైజేషన్. ఇక ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వాత్స్ గారిని నియమించారు. ఈయన 1988లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారట. 1988లో 19 కుమావున్ రెజిమెంట్, ఆర్మీకి చెందిన కుమావున్ భద్రతా దళంలో ఈయన జాయిన్ అయ్యాడట. మనకి ఇక్కడ జస్ట్ ఎన్సిసి గురించి గుర్తుపెట్టుకోండి. ఇక అపాయింట్మెంట్స్ విషయానికి వస్తే ఇటీవలే కేంద్ర ప్రభుత్వము సిడిఎస్, ప్రస్తుత భారతదేశానికి సిడిఎస్ ఉన్నారు కదా, చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ గారు. ఈయన సిడిఎస్ అంటే ఏంటి? చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అంటే త్రివిధ దళాల అధిపతి. ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి మధ్య కోఆర్డినేషన్ని, అవసరమైన సహకారాన్ని, ఈ యొక్క కోఆర్డినేషన్కి రెస్పాన్సిబుల్ ఎవరంటే చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్. ఈయన పదవీ కాలాన్ని కూడా నెక్స్ట్ ఇయర్ 2026 30th మే వరకు ఎక్స్టెండ్ చేశారు. ప్రస్తుత సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ గారి పదవీ కాలాన్ని 2026 30th మే వరకు ఎక్స్టెండ్ చేశారు. ఈ 2026 30 మే లేదా ఫర్దర్గా ఆర్డర్స్ వచ్చేంత వరకైనా, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆర్డర్స్ వచ్చేంత వరకైనా ఈయన్ని పదవిలో కొనసాగడం జరుగుతుందట. సో గుర్తుపెట్టుకోండి, 2026 30th మే వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇక చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ప్రస్తుతం ఉన్న అనిల్ చౌహాన్ గారు 2022లో ఈ బాధ్యతలు స్వీకరించారట. 2022లో ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే, భారతదేశానికి మొట్టమొదటి త్రివిధ దళాల అధిపతిగా పనిచేసిన వ్యక్తి జనరల్ బిపిన్ రావత్ గారు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన ఫ్యామిలీ తమిళనాడుకు దగ్గరలో జరిగిన ఒక హెలికాప్టర్ క్రాష్లో మరణించారు. సో ఇది ఎన్సిసి డైరెక్టర్ జనరల్. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, బుక్ వింగ్స్ ఆఫ్ వాలర్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు. ఇతనే చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్ అని కూడా పిలుస్తారు. ఇతన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గారు వింగ్స్ ఆఫ్ వాలర్ అనే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారట. ఈ బుక్ ఆథర్ వచ్చేసి స్వప్నిల్ పాండే గారు. ఈ బుక్ మెయిన్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత వాయు సైన్యానికి సంబంధించిన ఆపరేషన్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఆపరేషన్స్ అంటే వివిధ సమయాలలో, యుద్ధ సమయాలలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్స్ కావచ్చు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ గురించి ఇందులో మెన్షన్ చేశారట. సో ఇట్ ఈస్ అబౌట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యాక్టివిటీస్, వింగ్స్ ఆఫ్ వాలర్. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి మొట్టమొదటి అంధ మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ 2025 ఫర్ ద ఫస్ట్ టైం ఉమెన్స్ T20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ జరగబోతోందట. అంధ మహిళల క్రికెటర్ల కోసం తొలిసారిగా T20 వరల్డ్ కప్ జరగబోతోంది 2025. దీన్ని ఇండియా శ్రీలంక కలిసి నిర్వహించబోతున్నాయట. జాయింట్గా నిర్వహించబోతా ఉన్నాయి. November 11th మొదలు కాబోతోందట ఈ టోర్నమెంట్. November 11th నుంచి 23 వరకు జరగబోతా ఉంది. ఇందులో వెన్యూస్ వచ్చేసి ఇండియాలో న్యూఢిల్లీలో ఇనాగరేషన్ మ్యాచ్ జరగబోతుందట, ప్రారంభ మ్యాచ్. న్యూఢిల్లీలో ప్రారంభోత్సవము, ప్రారంభ మ్యాచ్. దాంతోపాటు మరో 5 మ్యాచ్లు న్యూఢిల్లీలో జరగబోతా ఉన్నాయట. బెంగళూరులో 4 మ్యాచ్లు జరగబోతా ఉన్నాయట. ఇక శ్రీలంకలోని కొలంబోలో 15 మ్యాచెస్ జరగబోతా ఉన్నాయి.
ఈ వరల్డ్ కప్ సెమీఫైనల్, ఫైనల్, క్లోజింగ్ సెరమనీ, ముగింపు వేడుకలు కూడా శ్రీలంకలోని కొలంబోలో నవంబర్ 23 జరగబోతున్నాయట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వెన్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి వీలైతే, న్యూఢిల్లీ, బెంగళూరు, కొలంబో. ఇక ప్రస్తుతం జరుగుతూ ఉన్న ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్, మహిళల వన్డే ప్రపంచ కప్ ఇండియా శ్రీలంకలో జరగబోతా ఉంది. ఆల్రెడీ ప్రారంభమైంది కాబట్టి. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ ఒక రికార్డు సృష్టించాడు. T20 ర్యాంకింగ్స్, ఐసీసీ T20 బెస్ట్ బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్, T20 రంగంలో అత్యుత్తమ బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్ విషయంలో ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. ఇందులో ఇండియన్ ఓపెనర్ బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ ఆల్ టైమ్ రికార్డు సాధించాడట. ఈ T20 ర్యాంకింగ్స్లో 931 పాయింట్స్ని సాధించాడట. ఈ ఐసీసీ ప్రకారము అభిషేక్ శర్మ 931 పాయింట్స్ని సాధించాడట. ఇది ఇప్పటి వరకు ఏ ప్లేయర్ కూడా ఐసీసీ పాయింట్స్ ఇన్ని సాధించలేదు. గతంలో ఇంగ్లాండ్కు చెందిన డేవిడ్ మలన్ సాధించిన రికార్డుని, గతంలో డేవిడ్ మలన్ కూడా 919 పాయింట్సే సాధించాడు. అతని రికార్డుని ఇప్పుడు చెరిపివేశాడు. సో ఫస్ట్ బ్యాట్స్మన్ టు గెట్ 931 పాయింట్స్, తొలిసారిగా 931 పాయింట్స్, ఈ స్థాయిలో పాయింట్స్ పొందిన ఫస్ట్ క్రికెటర్ అభిషేక్ శర్మ. సో ఇప్పుడు నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఎవరు అంటే అభిషేక్ శర్మ, ఇండియా. మొన్న జరిగిన ఆసియా కప్ క్రికెట్లో కూడా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు, మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు అభిషేక్ శర్మ. ఇక ఇటీవల T20 ఇంటర్నేషనల్లో, T20 అంతర్జాతీయ మ్యాచ్లలో 56ని 56లను అత్యంత వేగంగా, అతి తక్కువ మ్యాచ్లలో అత్యంత వేగంగా బాదిన క్రికెటర్ ఎవరు అంటే అభిషేక్ శర్మ. అత్యంత వేగంగా 56ను కొట్టిన బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ. నెక్స్ట్ వన్ అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి 62nd నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్, 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత గ్రాండ్ మాస్టర్ పి ఇనియన్, తమిళనాడుకు చెందిన పి ఇనియన్ అనే ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జరిగిన 62nd నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్గా నిలిచాడట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈయనది తమిళనాడు. ఇక గ్రాండ్ మాస్టర్ విషయానికి వస్తే ఇండియాలో 89 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే గ్రాండ్ మాస్టర్లు 89 ఉన్నారు. 89 మెంబర్స్ గ్రాండ్ మాస్టర్ హోదాను కలిగి ఉన్నారు ఇండియాలో. ఆ 89వ గ్రాండ్ మాస్టర్ వచ్చేసి ఎస్ రోహిత్ కృష్ణ. అగైన్ ఎస్ రోహిత్ కృష్ణ తమిళనాడుకు చెందిన వ్యక్తి, చెన్నైకు చెందిన వ్యక్తి ఎస్ రోహిత్ కృష్ణ. ఈయన 89th గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా, 89వ భారత గ్రాండ్ మాస్టర్. మరి ఇప్పుడు ఈ 62వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేతకు ప్రైజ్ మనీ ఎంత ఇచ్చారు అంటే 6 lakh. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 6 lakh ప్రైజ్ మనీగా ఇచ్చారు. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. ట్రైబల్ విలేజ్ విజన్ 2030 డిక్లరేషన్, దేశంలో మొట్టమొదటి బాలల రక్షణ ఆవిష్కరణ నిధిని ప్రారంభించిన యూనిసెఫ్, యూనియన్ క్యాబినెట్ నిర్ణయాలు, మిషన్ ఫర్ ఆత్మ నిర్భరత ఇన్ పల్సెస్, ఎంఎస్పి ఫర్ రబీ క్రాప్స్, నేషనల్ హైవే 715లోని కలియబోర్ నుమాలిగర్ సెక్షన్ను 4 lane రోడ్డుగా విస్తరించడానికి కేబినెట్ ఆమోదం, 57 న్యూ కేంద్రీయ విద్యాలయాస్, ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇవి ఈ సెలబ్రేషన్స్ ఎక్కడ జరిగాయంటే న్యూఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఈ కాయిన్ రిలీజ్ చేశారు. పేమెంట్స్ రెగ్యులేటరీ బోర్డు ఆర్బీఐ 6 members ఉంటారు ఇందులో. భారతదేశ వృద్ధి అంచనాలను తగ్గించిన ఏడీబీ 6.5% అని చెప్పింది. భారతదేశ బయోటెక్ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి థర్మో ఫిషర్తో డిపిఐఐటి ఎంఓయు. యుద్ధ నేరాలు మరియు రాజద్రోహం కేసులో కాంగో మాజీ అధ్యక్షుడు జోసెఫ్ కబిలాకు మరణశిక్ష ఫర్ వార్ క్రైమ్స్ చేసినందుకు గాను ఈయనకు. ఎన్సీసీ డైరెక్టర్ జనరల్గా లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్. వింగ్స్ ఆఫ్ వాలర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్. మొట్టమొదటి అంద మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ 2025 ఇండియా శ్రీలంకలో జరగబోతా ఉంది. T20 నెంబర్ 1 బ్యాట్స్మన్ అభిషేక్ శర్మ.
గుంటూరులో జరిగిన 62nd నేషనల్ చెస్ ఛాంపియన్షిప్ విన్నర్ గ్రాండ్ మాస్టర్ పి ఇనియన్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.